తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్లు కేసీఆర్ సారథ్యంలోని పార్టీ ప్రభుత్వం ఉద్యమకారులను చిన్నచూపు చూసిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కోనేరు సాయి కుమార్ వ్యాఖ్యానించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకనాడు ఝాన్సీ లక్ష్మీబాయి చేసిన వీరోచిత పోరాటం చాకలి ఐలమ్మ స్ఫూర్తి తెలంగాణ వీర వనితలకు పౌరుషాన్ని రంగరించింది అని గుర్తు చేశారు. లిక్కర్ స్కామ్ తో రాష్ట్రంలోనే కాదు ఢిల్లీకి వెళ్లి అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీని కూడా గద్దెదించడంలో కేసీఆర్ కుమార్తె కవిత ప్రముఖ పాత్ర వహించడం మహిళలకు ఎంతో అవమానకరమని పేర్కొన్నారు. తెలంగాణలో మహిళలు కోటీశ్వర్లు అవుతున్నారని రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని కోరారు. మహిళా మనులకు పెట్టింది పేరు తెలంగాణ గడ్డ, వరంగల్లు బిడ్డ ఝాన్సీ వీరనారి ఝాన్సీ పోరుబాట, ఆమె పోరాట తెగువ. అలాంటి చాకలి ఐలమ్మ లాంటి వీరవనితలు పుట్టినటువంటి తెలంగాణ గడ్డ, తెలంగాణ మహిళా మనులు ఈనాడు పోరాటం ఏందో స్వాతంత్ర పోరాటం నుంచి నేటి వరకు అనేక త్యాగాలు మహిళలు చేస్తూ వచ్చారు. అలాంటి మహిళా మనులు ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మనులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు, మహిళ ఈరోజు తల్లిగా, చెల్లిగా, ఆనిగా ఇవాళ వివిధ కోణాలలో ఇవాళ మహిళ తన యొక్క చారిత్రక ప్రభావాన్ని, తన యొక్క కర్తవ్యాన్ని నెరవేరుస్తుంది. అయినా ఈరోజు కూడా ఇంకా మహిళా మనులు ఇవాళ మహిళ నిర్లక్ష్యం చేయబడతా ఉన్నారు, మహిళలు అణచివేయబడతా ఉన్నారు. ఇవాళ మహిళలు అత్యాచారానికి, లింగ వివక్షతకు గురి కాబడతా ఉన్నారు. అలాంటి మహిళా మనుల అభ్యుదయం కోసము ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం అందరం కూడా ప్రతిజ్ఞ ఊనాలి. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి స్ఫూర్తితోని ఇవాళ చాకలి ఐలమ్మ స్ఫూర్తితోని ఇలా మహిళా మనులందరూ కూడా పోరాట తెగును అలవరుచుకోవాలని చెప్తా ఉన్నాము. ఓవైపు పోరాటము, ఓవైపు వీరనారిత్వము మన తెలంగాణని అంటుకొని ఉంటే, ఇంకోవైపు గత 10 సంవత్సరాలు పాలన చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఇవాళ ప్రత్యేక రాష్ట్రం కోసం అందరూ కలిసి పోరాడిన తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తా అని ఇవాళ లిక్కర్ తెలంగాణ చేసినటువంటి సంఘటనలు కూడా మనం చూసినాం. తెలంగాణలో ఉన్న మహిళా మనులకు చెడ్డ పేరు తెచ్చేటువంటిది లిక్కర్ స్కామ్ అనేటువంటి దాంట్లో కవిత గారు ఇవాళ ఢిల్లీలో పోయి లిక్కర్ స్కామ్ కుంభకోణంలో పాల్గొనడం ఇవాళ మహిళలకు అగౌరవము, అది మహిళలకు మాయని మచ్చ తీసుకొచ్చింది. దానికి ఆమె బహిరంగంగా మహిళలకు క్షమాపణ చెప్పాలి. ఎందుకోసమంటే ఈమె మునిగింది కాక పాపం ఆ ఢిల్లీలో ఉండే ఆ ప్రభుత్వాన్ని, అవినీతికి వ్యతిరేకంగా పుట్టినటువంటి అన్నా హజారే స్ఫూర్తితో పుట్టినటువంటి ఆ ప్రభుత్వాన్ని కూడా ఈమె యొక్క చేష్టల వల్ల ఆ ప్రభుత్వం కూడా ఓడిపోయే పరిస్థితులు వచ్చినాయి అని అంటే వీళ్ళు ఎంత స్థాయికి మహిళా విజయం తీసుకెళ్లారో అర్థమవుతున్నది. అలాంటి తెలంగాణ లోపల ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ యనమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఏర్పడ్డ తరువాత ఇవాళ ఆయన అనేక నియామకాలు చేశారు. నర్సులకు కానివ్వండి, తర్వాత ఆశా వర్కర్లకు కానివ్వండి, అనేక మందిని లాల్ బహదూర్ స్టేడియంలో ఓపెన్గా 6 నెలలు గడవక ముందే ఆయన వేలాది ఉద్యోగాలు, నియామక పత్రాలు మహిళలకు ఇవ్వడం జరిగింది.